Welcome to our channel SSH. This is your Das Master. Today I am going to explain about the solar system and its origin. Our solar system is made up of the sun and the 8 planets. సౌర కుటుంబం మన సౌర వ్యవస్థ సూర్యుడు మరియు 8 గ్రహాలతో రూపొందించబడి ఉంది. దోస్ ప్లానెట్స్ ఆర్ మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్ అండ్ నెప్ట్యూన్. ఆ గ్రహాలు బుధుడు, శుక్రుడు, భూమి, కుజుడు, బృహస్పతి, శని, వరుణుడు మరియు ఇంద్రుడు. The solar system also has satellites, comets, asteroids and meteoroids. సౌర వ్యవస్థలో ఉపగ్రహాలు, తోకచుక్కలు, గ్రహ శకలాలు మరియు ఉల్కలు కూడా ఉన్నాయి. And scientists estimated that our solar system was formed about 4.6 billion years ago. మన శాస్త్రవేత్తల అంచనా ప్రకారం 4.6 బిలియన్ సంవత్సరాల క్రిందట మన సౌర కుటుంబం ఆవిర్భవించింది. The origin of the solar system, the theories. There are many theories about the origin of the solar system. Some of the important theories among them are సౌర కుటుంబం ఆవిర్భావం. సౌర కుటుంబం ఆవిర్భావం గురించి చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు. ఫస్ట్ వన్, geocentric theory. This theory was proposed by an Egyptian astronomer named Ptolemy. భూకేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని టాలమీ అనే ఈజిప్టు దేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. According to this theory, the earth is at its center, the sun and the other celestial bodies revolved around it. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి మధ్యలో ఉండి సూర్యుడు మరియు ఇతర ఖగోళ వస్తువులు దాని చుట్టూ తిరుగుతాయి. This theory believes that the earth is the center of the universe. ఈ సిద్ధాంతము భూమి విశ్వానికి కేంద్రమని చెబుతుంది. సెకండ్ థియరీ, heliocentric theory. This theory was proposed by the Polish astronomer named Nicolaus Copernicus. సూర్య కేంద్రక సిద్ధాంతం. ఈ సిద్ధాంతాన్ని పోలిష్ ఖగోళ శాస్త్రవేత్త నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించారు. According to this theory, the sun is at its center, the planets, satellites
and other celestial bodies revolved around it. ఈ సిద్ధాంతం ప్రకారం సూర్యుడు కేంద్ర స్థానంలో ఉండి గ్రహాలు, ఉపగ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు సూర్యుని చుట్టూ తిరుగుతాయి. థర్డ్ వన్, the nebular hypothesis. According to this theory, the planets were formed out of a cloud of dust and gases associated with the sun. This theory was developed by Immanuel Kant. నిహారిక పరికల్పన సిద్ధాంతం. నిహారిక నెబ్యులర్ పరికల్పన ప్రకారం గ్రహాలు సూర్యునితో సంబంధం ఉన్న ధూళి మరియు వాయువులతో కూడిన మేఘం నుండి ఏర్పడ్డాయి. ఈ సిద్ధాంతాన్ని ఇమ్మాన్యుయల్ క్యాంట్ అభివృద్ధి చేయటం జరిగింది. ఈ విధముగా మన సోలార్ సిస్టమ్ సౌర కుటుంబం అనేటువంటిది పుట్టడం, దాని యొక్క ఆరిజిన్కి సంబంధించి ఎన్నో రకాలైనటువంటి సిద్ధాంతాలు రావటం అనేటువంటిది జరిగింది.